హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు భారతం ఛానల్. మనం రాబోయే వీడియోస్ అన్నీ రామాయణం గురించి తెలుసుకోబోతున్నాం. స్టార్టింగ్ ఇంట్రడక్షన్ నుంచి ఎండింగ్ వరకు ఎపిసోడ్స్ ద్వారా మీ ముందుకు తీసుకురాబోతున్నాం. సో ప్రతి ఒక్క వీడియో ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, మిస్ కాకుండా చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. శ్రీ మహావిష్ణువుని నిరంతరం స్మరించే నారద మహర్షి ఒకనాడు మునిశ్రేష్ఠుడైన వాల్మీకి ఆశ్రమానికి వచ్చాడు. ఈ నారదుడు మహాతపస్వి, మంచి మాటకారుడు. అయితే వాల్మీకి జ్ఞానాన్ని పొందాలనే తపనతో నారదుడిని ఇలా అడిగాడు: ఓ మహర్షి, అన్నీ మంచి గుణాలు కలవాడు, ఎలాంటి ఆపదలు చుట్టుముట్టినా తొలకనివాడు, ధర్మం తెలిసినవాడు, ఆశ్రయించిన వారిని ఆదుకునేవాడు, మాట తప్పనివాడు, సకల ప్రాణులకు మేలు చేసేవాడు, వీరుడు ధీరుడు, అసూయ లేనివాడు, అందమున్నవాడు, ఇలాంటి శుభలక్షణాలు కలవాడు ఎవరైనా ఈ లోకంలో ఉన్నాడా అని ఈ విధంగా వాల్మీకి నారదుల వారిని అడిగాడు. అప్పుడు నారదుడు చిరునవ్వుతో ఇలా సమాధానమిచ్చాడు: ఓ మహాముని, ఇన్ని లక్షణాలు ఒకే వ్యక్తిలో కుదురుకోవడం సాధారణంగా జరగదయ్యా. కానీ నీవు చెప్పిన గుణాలన్నీ ఉన్నవాడు శ్రీరామచంద్రుడు ఒక్కడే అని అన్నాడు. అలా విధంగా రామాయణ కథను పూర్తిగా వాల్మీకి చెప్పి నారదుడు అక్కడి నుండి బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు. రామకథ వాల్మీకి మనసులో నాటుకుపోయింది. నారదుని మాటలు ఇంకా తన చెవిలో వినిపిస్తూనే ఉన్నాయి. కొద్దిసేపు తర్వాత గంగానది సమీపాన ఉన్న తమసా నదికి స్నానం చేయడానికి బయలుదేరాడు. వాల్మీకి వెళ్తుంటే తన వెంట భరద్వాజ శిష్యులు కూడా వస్తున్నారు. ఇక వాల్మీకి స్నానం చేయడానికి నదిలోకి దిగాడు. వాల్మీకి చుట్టూ ఉన్న ప్రకృతి చాలా అందంగా ఉంది. కొంచెం సేపు తర్వాత దూరంగా ఒక కొమ్మపైన క్రౌంచ పక్షులు జంటను చూశాడు. ఆ పక్షులు చూడడానికి చాలా అద్భుతంగా ఉన్నాయి. ఆ పక్షులు చేసే సౌండ్స్ వినడానికి మధుర గానంలా అనిపిస్తుంది. ఇంతలో ఒక వేటగాడు వచ్చి మగపక్షిపై బాణం వేశాడు. ఆ బాణం తగిలి ఆ పక్షి నేల మీద పడి గిలగిలా కొట్టుకుంటుంది. అది చూసిన ఆడపక్షి తల్లడిల్లిపోయింది. ఇదంతా చూస్తున్న వాల్మీకి హృదయం బాధతో నిండిపోయింది. ఈ సంఘటన చూశాక వాల్మీకి ధర్మబద్ధమైన కోపంతో తన నోటి వెంట ఆటోమేటిక్గా కొన్ని మాటలు వచ్చాయి. ఆ మాటలు కూడా శ్లోకం రూపంలో వచ్చాయి. మానీషాద ప్రతిష్టాంత్వా మగమ శాశ్వత నమః యత్ క్రౌంచ మిథునాదకం అవధి కామ మోహితం. ఈ విధంగా వాల్మీకి ఆ వేటగాన్ని శపించాడు. మాటలు అన్నాడు, కానీ ఆ తరువాత అతనికే ఆశ్చర్యం వేసింది. ఎందుకు ఆశ్చర్యం వేసిందంటే ఆ మాటలు సమానాక్షరాలుగా 4 పదాలతో లయబద్ధంగా వచ్చాయి. ఇక ఆశ్రమానికి అందరూ తిరిగి వచ్చారు. కానీ క్రౌంచపక్షి దారుణ దృశ్యం మాత్రం వాల్మీకి మనసులోంచి వెళ్ళడం లేదు. అవే ఆలోచనలతో అదే ఆవేదనతో సతమతమవుతున్న సమయంలో సృష్టికర్త అయిన బ్రహ్మ వాల్మీకి ఆశ్రమానికి వచ్చాడు. వాల్మీకి చేయవలసిన మర్యాదలన్నీ బ్రహ్మకి చేశాడు. బ్రహ్మ ఎదురుగా ఉన్నా కూడా క్రౌంచపక్షి బాధ వాల్మీకిని వదలడం లేదు. అన్నీ తెలిసిన బ్రహ్మ చిరునవ్వును చిందిస్తూ, ఓ ఋషీశ్వర, నీవు పలికినది శ్లోకమే అని అన్నాడు. ఆ శ్లోకం నీ నోటి వెంట వచ్చేలా చేసింది నేనే. కావున నీవు ఈ ఛందస్సులోనే శ్రీరామచరిత్రను రాయమని ఆదేశించాడు. ఈ భూమండలంలో పర్వతాలు, నదులు ఉన్నంతకాలం రామాయణ కథను జనాలు కీర్తిస్తూనే ఉంటారు అని ఆశీర్వదించాడు. బ్రహ్మ ఆదేశం ప్రకారం రామాయణం రాయడానికి శ్రీకారం చుట్టాడు వాల్మీకి మహర్షి. ఈ వీడియోలో నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి.